బిడ్డ ఇది నా అడ్డ. హలో గైస్, చూసారు కదా ఇప్పుడు మనోడు ఓవర్ యాక్షన్. ఈ ఓవర్ యాక్షన్ భరించలేకనే ఈ మన కొంతమంది ట్రోల్ చేస్తారనమాట. సింపతి అని చెప్పేసి వీడిని నిజంగానే ట్రోల్ చేయాలి, వీనికి ఇంకా పచ్చిగా ట్రోల్ చేయాలి. ఇప్పుడు అక్కడ బేబీ హౌస్ గేట్ వెనక నుంచి పొమ్మంటే ఈ ఆవులగాడు నేను ముందు నుంచి పోతాను, నేను ఏమన్నా దొంగతనం చేసినా అని వీడు అంటాడు. కానీ అక్కడ ప్రాబ్లం ఏంది, అక్కడ పబ్లిక్కి జనాలకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఈ వెనకాల గేట్ నుంచి వెళ్ళమన్నారు. ఎందుకు గజ్వేల ర్యాలీ తీసుకోపోరా, ఇక్కడ వద్దు జనాలు చచ్చిపోతారు, పబ్లిక్ దెబ్బలు తాకుతాయి అని చెప్తే వీడిని లేడు, నేను దొంగతనం చేసిన. బిగ్ బాస్ కప్ వచ్చింది నాకు, నేను రైతు బిడ్డని. వీడు అక్కడ కూడా రైతు బిడ్డ సింపతి వాడతాడు. ఇదేమో ఒలింపిక్ తోపి కొట్టినట్టు ఓవర్ యాక్షన్ బిల్డప్. ఇక బీబీ కప్పేగా కొట్టింది, గజ్వేల్కి వెళ్ళాయన ర్యాలీ తీసుకున్నాడుగా మొన్ననే. మళ్ళీ ఈ మెంటలోడు ఏం చేసిండు, అన్నపూర్ణ గేట్ ముంగడికి వెళ్ళి పోయిండు. పబ్లిక్ వచ్చి కదా అశ్వినిది, గీతు రాయల్, సందీప్తి, అమ్మతీప్తి అందరి కార్లు డోర్లు మొత్తం పగలగొట్టేసారు. నాకైతే చాలా బాధ అనిపించింది. నాకైతే ఆ పిచ్చన కొడుకులు ఏడుకెళ్ళి వచ్చి తెలియదు, చెత్తది వాళ్ళు అంత వేస్ట్గా ఎవ్వరు లేదు. వాళ్ళు ఫ్యాన్స్ లేకపోతే ఎవరో తెలియదు, కానీ డబ్బులు ఇచ్చి చేపించేదా మళ్ళీ మనకు తెలియదు. కానీ మరి ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేసిందో నాకు అర్థమవుతలేదు. ఇది ఇలాంటి పిచ్చర పబ్లిక్ ఏడుకెళ్ళి వచ్చి నాకు కూడా అర్థమవుతలేదు. ఇది తెలంగాణ పోలీసు వాళ్ళు కాబట్టి క్లోజ్గా చెప్పేదన్నమాట, ఓన్లీ వార్నింగ్తో. ఈడు ప్రశాంత్ గడు ఏమో నేను రైతు బిడ్డనా, నేను పొగ్గగాని నేను ర్యాలీ తీసుకోవద్దా, మా బాధలు అర్థం చేసుకోవద్దా అంటాడు. అవన్నీ చెప్తే ఇక ఆడ జనాలకు ప్రాబ్లం కదా. ఫస్ట్ కార్లను పగలగొట్టింది కాక ఏకంగా ఆర్టీసీ బస్సులోనే పగలగొట్టి పాడేస్తుంది. ఆర్టీసీ గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటారు కదా, సజ్జనాథ్ కాదు, వారైతే ఈ యొక్క యాక్షన్ మీద ఫుల్ సీరియస్ అయిపోయేది అనమాట. ఫుల్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి అన్నారు. పోలీస్ దగ్గర కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా కేసు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు పల్లవి ప్రసాద్ గారు ఇంటి దగ్గర లేడంట, పరారు అయిపోయాడట. ఎటు వెళ్ళాడో తెలియదు పల్లవి ప్రసాద్ గారు. సింపతి నా కొడుకు ఎటు పోయాడో తెలియదు. మళ్ళీ ఇందాక రీల్ చూసాను, నేను ఎటు పోలే ఇంట్లోనే ఉన్నా అని మళ్ళీ బిల్డప్ ఓవర్ యాక్షన్. మళ్ళీ 24 గంటలు ఇంటికాడ ఉండాలి కానీ ఎటో పోయొచ్చి మళ్ళీ ఎటు పోవాలంటే ఓవర్ యాక్షన్ ఎందుకు కదా నాకు, వేస్ట్ ఫెయిల్. అందుకే వీడు చేయడం వల్ల అక్కడ పబ్లిక్కి కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయ్యింది. అంతెందుకు అమర్దీప్ వాళ్ళ అమ్మకి కొంచెం హార్ట్ ప్రాబ్లం అంట. అయినా జనాలు ఏం చేసి అద్దాలు అన్నీ వాళ్ళ మమ్మీ మీద పడ్డే పాపం. ఎందుకో ఏమో ఇలాంటి పిచ్చి నా కొడుకులు ఉండదు. మీరు మన సబ్స్క్రైబర్స్ కూడా జాగ్రత్త ఉండాలి. ఇలాంటి పిచ్చేసి వేషాలు వేస్తే మీ మమ్మీ మీ డాడీ మీదకి కేసులు పడితే మీరు రోడ్ మీద పడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.